ప్రేమ అన్న పదానికి 2 అక్షరాలు, కానీ మీరు నాపైన చూపించినటువంటి ప్రేమ అనంతం. నేను సురేష్, మీ ప్రేమకు బానిస. ఓకే, ఇప్పుడు మనం అరేస్ని ఏ విధంగా సార్ట్ చేయాలి అనేది చూద్దాం. సో అందుకోసం నేను ఏం చేశాను అనుకోనంటే, ఒక చిన్న ప్రోగ్రామ్ని క్రియేట్ చేశాను. అందులో మార్క్స్ అని చెప్పేసి ఒక వేరియబుల్ని క్రియేట్ చేశాను. అందులో ఒక అరే అనేది పెట్టాను అనమాట. ఓకే, ఇప్పుడు మనం ఏం చేయాలనుకోనంటే, దీనిని అసెండింగ్ ఆర్డర్లోకి సార్ట్ చేయాలన్నమాట. సో అసెండింగ్ ఆర్డర్లోకి సార్ట్ చేయడం అనుకోనంటే, ఫస్ట్ 10 రావాలి, ఆ తర్వాత 22 రావాలి, తర్వాత వచ్చేసి 54, తర్వాత 60, తర్వాత 80 రావాలి. అంతే కదా, ఈ విధంగా సార్టింగ్ చేస్తామన్నమాట. సరే, సో ఇప్పుడు ఇదే మీరు ఓన్గా చెయ్యాలి అనుకోనంటే చాలా ఎక్కువ ఆలోచిస్తాం. అందుకోసమే మనకి జావా స్క్రిప్ట్లో ఒక మెథడ్ని వీళ్ళు ప్రొవైడ్ చేశారనమాట. ఓకేనా, సింపుల్గా ఈ విధంగా సార్ట్ అని రాసిస్తాను. ఓకే, వర్క్ అవుతుందో లేదో చూద్దాము. ఆ తర్వాత మీరు ఎంత ఈజీ అని అనుకుంటారు, కానీ సార్ట్కి సంబంధించినటువంటి చాలా పెద్ద కథ ఉంది. దాని గురించి కాసేపు మాట్లాడుకుందాం. సరే, ఫస్ట్ థింగ్ ఏంటి అనుకోనంటే, మన యొక్క పుష్, పాప్, షిఫ్ట్ అలానే స్ప్లైస్ లాగా ఈ యొక్క సార్ట్ అనేది మన యొక్క ఒరిజినల్ అరేనే అప్డేట్ చేసేస్తుంది అనమాట. అంటే దీని దగ్గర నుండి వచ్చినటువంటి రిజల్ట్ మనం వేరే దాంట్లో పెట్టాల్సినటువంటి అవసరం లేదు. ఓకేనా, ఇక్కడ మీరు చూడండి, దిస్ మెథడ్ మ్యూటేట్స్ ద అరే అనమాట. అంటే ఒరిజినల్ అరేనే మాడిఫై చేస్తుంది అనమాట. అండ్ రిటర్న్స్ ద రిఫరెన్స్ టు ద సేమ్ అరే అనమాట. ఓకే, రిటర్న్లో మనకి సేమ్ అరేనే ఇస్తుంది. సో మనకి ఒకవేళ ఇవ్వకపోయినా సరే అది మన యొక్క ఒరిజినల్ అరేనే మాడిఫికేషన్ చేసేస్తుంది కాబట్టి ఆ యొక్క రిజల్ట్తో మనకి పని లేదనమాట. ఓకేనా, సో జస్ట్ ఒక్కసారి ఈ యొక్క మార్క్స్ని ప్రింట్ చేస్తున్నాను. ఓకే, బిఫోర్ ఆఫ్టర్ ఒకసారి మనం ప్రింట్ చేద్దాం. ఓకే, సో సార్ట్ చెయ్యక ముందు, సార్ట్ చేసిన తర్వాత ఎలా ఉందో చూద్దాం. ఈ యొక్క అప్లికేషన్ని రన్ చేద్దాం. ఓకే, డెవలపర్ కన్సోల్ని ఓపెన్ చేస్తున్నాను. ఓకే, ఒకసారి రీఫ్రెష్ చేస్తున్నాను. ఇప్పుడు చూడండి, ఇనీషియల్గా వచ్చేసి ఈ విధంగా ఇచ్చాము. ఇప్పుడు చూసారా, మనకు కావాల్సింది ఇదే కదా, 10, 22, 54, 60, 80. సో అసెండింగ్ ఆర్డర్ వచ్చేసింది. అదేంటి సురేష్, ఎంత ఈజీగా వచ్చేసింది, మరి నువ్వేదో పెద్ద కథ అన్నావు అని మీరు అనుకోవచ్చు. ఓకే, ఆ కథ చూపిస్తాను. ఇప్పుడు చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 110 ఇచ్చాను అనుకుందాం. సో ఇప్పుడు ఏం జరగాలి, ఫస్ట్ 10 రావాలి, ఆ తర్వాత 22, ఆ తర్వాత 54, 60, 80, చివరిలో 110 రావాలి. అంతే కదా. ఇప్పుడు ఒకసారి చెక్ చేద్దాం. చూసారా ఏం జరిగింది, 10 వచ్చింది, ఆ తర్వాత 110 వచ్చేసింది. అదే మీకు చెప్పాను కదా, ఈ యొక్క సార్ట్లో పెద్ద కథ ఉంటుంది అనమాట. ఓకే, సరే, అసలు నిజానికి ఈ యొక్క సార్ట్ ఏం చేస్తుంది అన్నది ఒకసారి మనం చూద్దాం. చూడండి, ఫస్ట్ థింగ్ ఏంటి అనుకోనంటే, ఈ యొక్క సార్ట్కి మనం ఒక కంపారిజన్ ఫంక్షన్ని పంపించవచ్చు అనమాట. అంటే ఒక కాల్ బ్యాక్ ఫంక్షన్ని మనం మిగతా మెథడ్స్కి ఏ విధంగా అయితే పంపిస్తామో సేమ్ అలానే ఒక కాల్ బ్యాక్ ఫంక్షన్ని పంపిస్తాం. దాని యొక్క ఉపయోగం ఏంటి అనేది కాసేపు మీకు చెప్తాను. బట్ అన్నిటికన్నా ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, సార్ట్ అనేది బై డిఫాల్ట్గా మన యొక్క ఎలిమెంట్స్ని స్ట్రింగ్స్ కింద ట్రీట్ చేస్తుంది అనమాట. ఆ విధంగా ట్రీట్ చేసి వాటిని లెక్సికోగ్రఫికల్ ఆర్డర్లో సార్ట్ చేస్తుంది అనమాట. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఫస్ట్ గుర్తుపెట్టుకోండి, మీరు ఎక్కడ నెంబర్స్ ఇచ్చినా సరే వాటిని జావా స్క్రిప్ట్ ఏం చేస్తుంది అనుకోనంటే, ఫస్ట్ స్ట్రింగ్స్ కింద మార్చేస్తుంది అనమాట. మార్చిన తర్వాత లెక్సికోగ్రఫికల్గా సార్ట్ చేస్తుంది అనమాట. ఓకే, స్ట్రింగ్స్ కింద మార్చడం అంటే ఏం చేస్తుంది అనుకోనంటే, ఈ యొక్క నెంబర్స్ ఏవైతే ఉన్నాయో వీటిని కాస్త ఇలా మార్చేస్తుంది అనమాట. ఓకే, సో ఏ విధంగా చేస్తుంది అనుకోనంటే, మనకి తెలియకుండా ఇంటర్నల్గా ఓకే అది మార్చేస్తుంది కదా ప్రాబ్లం అని మీరు అనుకోకండి. ఇంటర్నల్గా అది చూసుకుంటుంది అనమాట. ఓకే, సో ఈ విధంగా మార్చేస్తుంది. ఫస్ట్ అన్నిటిని స్ట్రింగ్స్ని చేసేస్తుంది. ఓకే, జస్ట్ ఒక్క నిమిషం. ఓకే, ఇప్పుడు అన్నిటిని స్ట్రింగ్స్ని చేసింది కదా, వీటిని కంపేర్ చేస్తుంది అనమాట. ఓకే, అసలు ఏ విధంగా కంపేర్ చేస్తుంది అనేది కాసేపు మాట్లాడతాను. ఫస్ట్ మనం ఏం చేద్దాం అనుకోనంటే, ఒక ఏరియాలో కొన్ని స్ట్రింగ్స్ని తీసుకుందాం. ఓకే, ఇప్పుడు చూడండి, నేను ఫ్రూట్స్ ఏరియా తీసుకున్నాను. ఇందులో మనకి టోటల్గా 4 ఫ్రూట్స్ ఉన్నాయి అనమాట. ఇప్పుడు దీనిని సార్ట్ చేశాను అనుకోండి, మనకు అవుట్పుట్ ఏ విధంగా రావాలి, ఫస్ట్ ఏతో స్టార్ట్ అయింది రావాలి, ఆ తర్వాత బీతో స్టార్ట్ అయింది రావాలి, తర్వాత సీతో స్టార్ట్ అయింది, తర్వాత డీతో స్టార్ట్ అయింది రావాలన్నమాట. అంతే కదా. ఒక్కసారి మనం ఈ యొక్క ఫ్రూట్స్ ఏరియాని సార్ట్ చేసేద్దాం. ఓకే, చూసారా, ఈ రెండింటిలో కూడా ఇప్పటి వరకు నేను ఆ యొక్క కంపారిజన్ ఫంక్షన్ని పంపించలేదు. ఇంతకుముందు చెప్పాను కదా, కంపారిజన్ ఫంక్షన్ ఒకటి పంపిస్తామని, అది పంపించలేదు. పంపించకుండా ఇవన్నీ చేస్తున్నాను. ఓకే, జస్ట్ ఒక్కసారి ఈ యొక్క ఫ్రూట్స్ని చూద్దాం. సో మనం అనుకున్న దాని ప్రకారం ఫస్ట్ ఏ రావాలి, తర్వాత బి రావాలి, తర్వాత సి, తర్వాత డి. ఒకసారి మనం చెక్ చేసేద్దాం. ఓకే, ఇక్కడ చూడండి ఏబిసిడి. ఓకే, సో కరెక్ట్గా సార్ట్ అయిందనమాట. సో నిజానికి ఈ యొక్క సార్ట్ మెథడ్ ఏదైతే ఉందో అది ఏం చేస్తుంది, మన యొక్క ఎరేలో ఉన్నటువంటి వాల్యూస్ని ఫస్ట్ స్ట్రింగ్స్లోకి మార్చేస్తుంది, ఆ తర్వాత లెక్సికోగ్రఫికల్ ఆర్డర్లో సార్ట్ చేస్తుంది అని చెప్పాను కదా. అయితే ఇక్కడ మనకి ఏంటి, అవి ఆల్రెడీ స్ట్రింగ్స్లోనే ఉన్నాయి. మరి లెక్సికోగ్రఫికల్ ఆర్డర్లో సార్ట్ చేయడం అంటే ఏంటనుకోనంటే, లెక్సికోగ్రఫికల్ అంటే డిక్షనరీ ఆర్డర్ అనమాట. సో డిక్షనరీ ఆర్డర్ ప్రకారం చూసుకుంటే ఫస్ట్ ఏమొస్తుంది, ఏ వస్తుంది కదా. సో అందుకోసమే ఫస్ట్ మనకి ఇక్కడ యాపిల్ వచ్చింది అనమాట. అందుకోసం ఇక్కడ మనకి బి వచ్చింది, ఆ తర్వాత బితో స్టార్ట్ అయింది, ఆ తర్వాత సితో స్టార్ట్ అయింది, తర్వాత డి అనమాట. సో ఆ విధంగా ఇక్కడ ఆల్ఫాబెటికల్ ఆర్డర్లోనే ఇది సార్ట్ చేస్తుంది అనమాట.
ఓకేనా. డిఫాల్ట్గా ఈ విధంగానే చేస్తుంది. అందుకోసమే ఇక్కడ మనకి ఏం జరిగింది, ఫస్ట్ టైం మనం ఇది వాడినప్పుడు ఏం జరిగింది అనుకోనంటే ఇక్కడ చూడండి, ఇది 10, ఇది 20, ఇది 50, ఇది 60, ఇది 80 అనమాట. సో ప్రతిదీ కూడా స్టార్టింగ్ నెంబర్ ఏం జరిగింది అనుకోనంటే డిఫరెంట్ నెంబర్ అనమాట. అందుకే మనకి కరెక్ట్ అవుట్పుట్ వచ్చింది. బట్ ఈ కేసులో ఏం జరిగింది అనుకోనంటే ఇది స్టార్టింగ్ నెంబర్ వచ్చేసి 1, ఇది కూడా స్టార్టింగ్ నెంబర్ వచ్చేసి 1 అనమాట. మనకి ఇక్కడ కనిపిస్తున్నవి ఇవి నెంబర్లు అయినా సరే వీటిని ఫస్ట్ అది స్ట్రింగ్స్ కింద మార్చుకుంటుంది. సో స్ట్రింగ్స్ కింద మార్చుకున్నప్పుడు ఇవి ఒక క్యారెక్టర్ లాగే అది ట్రీట్ చేసుకుంటుంది అనమాట. ఎందుకోసం అనుకోనంటే వీటికి యూనికోడ్స్ ఉంటాయి అనమాట. ఓకేనా. సో ప్రతిదానికి యూనికోడ్ ఉంటుంది. ఆ యూనికోడ్ ప్రకారంగా చూసుకుంటే ఫస్ట్ 1తో స్టార్ట్ అయ్యింది. ఓకే, ఇది కూడా 1తో స్టార్ట్ అయింది కదా. సో కాబట్టి దీని తరువాత వచ్చేసి ఇదే అవుతుంది అనమాట. ఆ తర్వాత 2తో స్టార్ట్ అయింది, ఆ తర్వాత 5తో స్టార్ట్ అయింది, తర్వాత 6తో స్టార్ట్ అయింది, తర్వాత 8తో స్టార్ట్ అయింది. అంతేగాని దానికి ఈ యొక్క 110 అనేది 80 కన్నా పెద్దది అని తెలియదు అనమాట. ఈ యొక్క 110లో ఈ యొక్క ఫస్ట్ క్యారెక్టర్ చూస్తుంది. ఫస్ట్ క్యారెక్టర్ వచ్చేసి 1. అదే కదా లెక్సికోగ్రాఫికల్ ఆర్డర్ ప్రకారం డిక్షనరీ ప్రకారం చూసుకుంటే ఫస్ట్ ఏ వస్తుంది అనమాట. అంతే కదా. సేమ్ అలానే వీటిని స్ట్రింగ్స్ కింద మార్చినప్పుడు ఇది 1. సో సేమ్ అలానే ఇది స్టార్టింగ్ది 1 అనమాట. కానీ ఇక్కడ స్టార్టింగ్ది వచ్చేసి 6. సో కాబట్టి ఈ రెండిట్లో పోల్చుకుంటే లెక్సికోగ్రాఫికల్ ఆర్డర్ ప్రకారం 60 అనేది 110 కన్నా పెద్దదవుతుంది అనమాట. ఓకేనా. అందుకోసం ఇక్కడ మీకు 1తో స్టార్ట్ అయింది వచ్చింది, ఆ తర్వాత 1తో స్టార్ట్ అయ్యింది వచ్చింది అనమాట. ఓకే, ఇప్పుడు చూడండి ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇక్కడ మళ్ళీ ఈ విధంగా పెట్టుకున్నారనుకోండి. ఓకే, సో ఈ విధంగా పెట్టుకున్నారనుకోండి, ఇప్పుడు ఏం జరుగుతుంది, ఇది చివరికి వెళ్ళిపోతుంది అనుకోనంటే ఇది చివరికి వెళ్ళదు, ఇక్కడే వస్తుంది. కావాలంటే చూడండి, చూసారా ఇక్కడే వస్తుంది అనమాట. ఎందుకంటే లెక్సికోగ్రాఫికల్ ఆర్డర్ ప్రకారం ఫస్ట్ 1 రావాలన్నమాట. ఓకేనా. ఇప్పుడు చూడండి ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎక్కడో దగ్గర 1 ఇలా పెట్టారనుకోండి, అప్పుడు ఏం జరుగుతుంది, ఫస్ట్ ప్రయారిటీ దీనికి వస్తుంది అనమాట. చూసారా ఫస్ట్ 1 వచ్చింది. అలానే ఇప్పుడు చూడండి ఫర్ ఎగ్జాంపుల్ నేను 210 రాశాను అనమాట. సో ఈ యొక్క 210 ఎక్కడికి వస్తుంది అనుకోనంటే 22 కన్నా ముందే వచ్చేస్తుంది. ఎందుకంటే 2 కానీ ఇక్కడ 2 1. సో అది స్ట్రింగ్స్లోకి మారిన తర్వాత అలా మారిపోతుంది అనమాట. ఇక్కడ చూసారా ఫస్ట్ వచ్చేసి 210 వచ్చింది. సో గుర్తుపెట్టుకోండి, బై డిఫాల్ట్గా సార్ట్ అన్నటువంటి మెథడ్ ఏం చేస్తుంది అనుకోనంటే ఉన్నటువంటి వాల్యూస్ని స్ట్రింగ్స్లోకి మార్చి లెక్సికోగ్రాఫికల్ ఆర్డర్లో అంటే డిక్షనరీ ఆర్డర్లో సార్ట్ చేస్తుంది అనమాట. సరే, మరి మనకు అలా వద్దు, యాక్చువల్ సార్టింగ్ జరగాలి అన్నప్పుడు మీరు ఏం చేసుకుంటారు అనుకోనంటే ఈ యొక్క కంపారిజన్ ఫంక్షన్ వాడుకుంటారనమాట. ఓకేనా. సరే, ఆ యొక్క కంపారిజన్ ఫంక్షన్ ఏ విధంగా వర్క్ అవుతుంది అనేది మనం డిస్కస్ చేసుకుందాం. సో ఫస్ట్ నేను ఏం చేస్తాను అనుకోనంటే వీటిని అన్నిటిని రెఫరెన్స్గా మీకోసం ఉంచేస్తాను. ఓకే, జస్ట్ కామెంట్ చేస్తున్నాను. ఓకే, ఇక్కడ జస్ట్ మార్క్స్ అని తీసుకొని ఇది తీసాను అనమాట. ఓకే, దీన్ని ఒక ఏరియాలో పెడుతున్నాను. సరే, ఇప్పుడు మనం ఏం చేయాలి, దీన్ని సార్టింగ్ చేయాలి కదా. సో మనకి ఎక్కడ ప్రాబ్లం వచ్చింది, ఎప్పుడైతే మనకి ఈ విధంగా 110 ఉందో. ఓకే, ఇప్పుడు మనకి ప్రాబ్లం వచ్చింది కదా. ఇప్పుడు నేను ఏం చేస్తాను అనుకోనంటే ఈ యొక్క మార్క్స్ అన్నటువంటి దానికి ఈ యొక్క సార్ట్ అన్నటువంటి మెథడ్ని వాడుతాను. ఇందులోకి కంపారిజన్ ఫంక్షన్ని పంపిస్తాను అనమాట. ఓకే, ఈ యొక్క కంపారిజన్ ఫంక్షన్ని బాగా అర్థం చేసుకోండి, చాలా చాలా ఇంపార్టెంట్. సో కంపారిజన్ ఫంక్షన్ని వాడుతాము. ఇది ఆప్షనల్. ఇక్కడ చూసారు క్వశ్చన్ మార్క్ ఉందంటే ఆప్షనల్ అనమాట. అంతే కదా, ఇంతకుముందు మనం పంపించలేదు కదా. సో ఇప్పుడు ఈ యొక్క కంపారిజన్ ఫంక్షన్ మనం పంపిద్దాం. ఈ యొక్క కంపారిజన్ ఫంక్షన్ యొక్క కాల్ బ్యాక్ ఫంక్షన్కి మనకి 2 వాల్యూస్ వస్తాయి అనమాట. ఒకటి ఏ, ఇంకొకటి బి అనమాట. ఓకే, ఈ యొక్క 2 వాల్యూస్ ఏంటనుకోనంటే మన యొక్క ఎరేలో ఉన్నటువంటి ఫస్ట్ 2 వాల్యూస్ అనమాట. ఓకే, ఫస్ట్ టైం కాల్ అయినప్పుడు ఫస్ట్ 2 వాల్యూస్, సెకండ్ టైం కాల్ అయినప్పుడు సెకండ్ వాల్యూస్, అలాగ ఒక్కొక్కటి వస్తుంటాయి అనమాట. ఓకేనా. సరే, ఆ తర్వాత మీరు బాగా అబ్జర్వ్ చేయండి, ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఇక్కడ చూడండి, ఇట్ ఈస్ ఎక్స్పెక్టెడ్ టు రిటర్న్ ఏ నెగిటివ్ వాల్యూ ఇఫ్ ద ఫస్ట్ ఆర్గ్యుమెంట్ ఈజ్ లెస్ దెన్ ద సెకండ్ ఆర్గ్యుమెంట్. బాగా బాగా చదవండి. ఏమంటున్నారు అనుకోనంటే ఒకవేళ ఫస్ట్ ఆర్గ్యుమెంట్ సెకండ్ ఆర్గ్యుమెంట్ కన్నా చిన్నదైంది అనుకోండి, మనం నెగిటివ్ వాల్యూని రిటర్న్ చేయాలంట. ఓకేనా, మీకు కొంచెం కన్ఫ్యూజన్గా ఉంటుంది, జస్ట్ వినండి. అలానే ఇది చూడండి, 0 ఇఫ్ దే ఆర్ ఈక్వల్. 2 వాల్యూస్ మనకు వచ్చినటువంటి ఆ యొక్క ఏ బి ఆ 2 ఈక్వల్ అనుకోండి, 0 రిటర్న్ చేయాలంట. అలానే అంటే పాజిటివ్ వాల్యూ అదర్వైజ్, ఆ 2 కానిటువంటి పక్షంలో పాజిటివ్ వాల్యూ ఇవ్వాలన్నమాట. సో ఫస్ట్ మనం నెగిటివ్ వాల్యూ ఎప్పుడు ఇస్తున్నాము, ఫస్ట్ వాల్యూ అనేది సెకండ్ వాల్యూ కన్నా చిన్నదైనప్పుడు నెగిటివ్ ఇస్తున్నాం కదా. అలానే ఫస్ట్ వాల్యూ అనేది సెకండ్ వాల్యూ కన్నా పెద్దదనుకోండి, అప్పుడు మనం పాజిటివ్ వాల్యూ ఇవ్వాలన్నమాట. ఈ విధంగా ఇస్తే అది సార్టింగ్ అనేది చేసుకుంటుంది అని మనకు చెప్పింది అనమాట. సరే, ఇప్పుడు నేనేం చేస్తాను అనుకోనంటే ఫస్ట్ థింగ్ ఇదంతటిని ఒకసారి మనం ఏం చేద్దాం. ఓకే, ఇదంతటిని కాపీ చేస్తున్నాను. ఇదంతటిని కాపీ చేసి ఇక్కడ పెడుతున్నాను. ఓకేనా, ఇక్కడ పెట్టాను. జస్ట్ ఒక్కసారి వర్డ్ ర్యాప్ చేద్దాం. ఓకేనా, ఇది మనకి రెఫరెన్స్ కింద ఉంటుంది అనమాట. ఓకే, సో జస్ట్ దీనిని తీసేస్తున్నాను. సరే, ఇప్పుడు ఒక్కసారి మనం ఆలోచిద్దాం. ఇది మన యొక్క మార్క్స్ అరే. ఏం చేయాలనుకోనంటే ఒక కంపారిజన్ ఫంక్షన్ని పంపిస్తామన్నమాట. ఓకే, మన యొక్క కాల్ బ్యాక్ ఫంక్షన్ని ఇందులోకి మనకి ఈ 2 వస్తాయి అనమాట.
ఏ కామ బి ఈ రెండు వచ్చాయి. ఓకే, ఇప్పుడు చూడండి ఫర్ ఎగ్జాంపుల్ 10 110 ఈ రెండు మన దగ్గరికి వచ్చాయి అని అనుకుందాం. ఓకే, ఈ రెండు వచ్చాయి అనుకుందాం. నిజానికి వీళ్ళు చెప్పిన దాని ప్రకారం ఏంటి, ఇట్ ఈస్ ఎక్స్పెక్టెడ్ టు రిటర్న్ ఏ నెగిటివ్ వాల్యూ ఇఫ్ ద ఫస్ట్ ఆర్గ్యుమెంట్ ఈజ్ లెస్ దాన్ ద సెకండ్ ఆర్గ్యుమెంట్. ఫస్ట్ ఆర్గ్యుమెంట్ ఏంటి ఏ, సెకండ్ ఆర్గ్యుమెంట్ ఏంటి బి. వీళ్ళు ఏమంటున్నారు, ఒకవేళ ఫస్ట్ ఆర్గ్యుమెంట్ సెకండ్ ఆర్గ్యుమెంట్ కన్నా చిన్నదనుకోండి మనం నెగిటివ్ వాల్యూ రిటర్న్ చేయాలి. నెగిటివ్ వాల్యూ అంటే అది ఏదైనా అవ్వచ్చు, -1 -2 -100 -1000 ఏదైనా అవ్వచ్చు అనమాట. ఓకేనా, సరే ఇప్పుడు నేనేం చేస్తాను అనుకోనంటే ఇఫ్ ఏ అనేది బి కన్నా చిన్నదనుకోండి. ఓకే, అదే కదా వీళ్ళు అంటున్నారు, ఇఫ్ ద ఫస్ట్ ఆర్గ్యుమెంట్ ఈజ్ లెస్ దెన్ ద సెకండ్. ఓకే, నేను చెక్ చేస్తున్నాను. ఇఫ్ ఏ అనేది బి కన్నా చిన్నదైతే నేను ఏం చేస్తాను అనుకోనంటే ఓకే రిటర్న్ నెగిటివ్ వాల్యూ, అది ఏదైనా అవ్వచ్చు, 1 అవ్వచ్చు, -1000 అవ్వచ్చు, ఎంతైనా అవ్వచ్చు, బట్ జస్ట్ మనం -1 అనుకుందాం, ఏదైనా నెగిటివ్ నెంబరే కదా. సరే, అలానే ఇంకొకటి ఏమంటున్నారు, ఒకవేళ ఆ రెండు సమానం అనుకోండి, అప్పుడు ఏమంటున్నారు, మనకి 0 రిటర్న్ చేయమంటున్నారు. అది కానటువంటి పక్షంలో పాజిటివ్ వాల్యూ రిటర్న్ చేయమంటున్నారు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ 1 రిటర్న్ చేసామని అనుకుందాం. సో ఈ విధంగా రిటర్న్ చేస్తే కరెక్ట్గా వర్క్ అవుతుంది అని వాళ్ళు మనకి చెప్తున్నారు అనమాట. ఓకే, ఇప్పుడు ఒకసారి మనం ఏం చేద్దాం, దీనిని మార్క్స్ అన్నటువంటి దాన్ని ప్రింట్ చేద్దాం. ఓకే, ఒకసారి చూద్దాం. చూసారు ఇప్పుడు కరెక్ట్గా అయిందే, 10 54 60 80 110 అంతా కరెక్ట్గా వర్క్ అవుతుంది కదా. సరే, ఇప్పుడు దీనినే మనం చాలా సింపుల్గా మార్చవచ్చు అనమాట. 3 కండిషన్లు రాయకుండా సింపుల్గా ఏ విధంగా చేయొచ్చు అంటే, ఇప్పుడు మీరు బాగా అబ్జర్వ్ చేయండి, వాళ్ళు ఏమన్నారు, ఏ అనేది బి కన్నా చిన్నదైతే నెగిటివ్ వాల్యూని రిటర్న్ చేయమని మనకు చెప్తున్నారు కదా. ఇప్పుడు చూడండి ఫర్ ఎగ్జాంపుల్ ఏలో ఎంత ఉంది, 10 ఉంది, బిలో 110 ఉంది అనమాట. ఇప్పుడు చూడండి ఏ నుండి బిని తీయండి. ఓకే, ఏ నుండి బిని తీసామనుకోండి. ఓకే, ఏం జరుగుతుంది, 10 నుండి 110ని తీసామనుకోండి, ఎంత వస్తుంది మనకి, -100 వస్తుంది. అంటే నెగిటివ్ వాల్యూని వస్తుంది కదా. మీరు బాగా ఆలోచించండి, ఎప్పుడైనా సరే ఫస్ట్ వాల్యూ అనేది సెకండ్ వాల్యూ కన్నా చిన్నది ఉందనుకోండి, అప్పుడు ఏం జరుగుతుంది, ఫస్ట్ వాల్యూ నుండి సెకండ్ తీసినప్పుడు డెఫినెట్గా మనకి నెగిటివ్ వాల్యూనే వస్తుంది కదా. ఓకే, బాగా ఆలోచించండి. ఇప్పుడు చూడండి ఫర్ ఎగ్జాంపుల్ ఇందులో 50 ఉంది, ఇందులో 60 ఉంది అనుకోండి, 50 నుండి 16 తీసామనుకోండి -10 వస్తుంది. ఆ విధంగా ఏ అనేది బి కన్నా తక్కువ ఉన్నటువంటి ప్రతిసారి కూడా ఒకవేళ మనం ఏ నుండి బిని తీసామనుకోనంటే మనకి డెఫినెట్గా నెగిటివ్ వాల్యూనే వస్తుంది అనమాట. సో అందుకోసం మనం ఏం చేయొచ్చు అనుకోనంటే డైరెక్ట్గా ఈ విధంగా రాసియొచ్చు అనమాట. ఓకేనా, సో ఈ విధంగా రాయడం వల్ల ఏం జరుగుతుంది అనుకోనంటే, ఇప్పుడు చూడండి ఓకే 10 ఉంది, అలానే 110, 10 - 110 ఎంత, -100. అంటే మనం ఏం చేస్తున్నాము, నెగిటివ్ వాల్యూని కదా రిటర్న్ చేస్తున్నాము. అలానే ఇప్పుడు చూడండి, ఒకవేళ ఇక్కడ మనకి 110 వచ్చింది అనుకోండి. ఓకే ఓకే జస్ట్ అనుకోండి 110 వచ్చింది అనుకోండి, అప్పుడు ఏం జరుగుతుంది, 110 - 110 0. ఇక్కడ మనం రిటర్న్ చేయాల్సింది అదే కదా. అంటే ఈ కండిషన్ కూడా సాటిస్ఫై అయిపోతుంది, జస్ట్ అది కామెంట్ చేస్తున్నాను. అలా కాకుండా ఫస్ట్ వాల్యూ అనేది సెకండ్ వాల్యూ కానీ పెద్దది వచ్చింది అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 115 వచ్చింది అనుకోండి, ఇప్పుడు 115 నుండి 110 తీస్తే ఎంత, మనకి పాజిటివ్ వాల్యూ 5 వస్తుంది కదా. సో ఇక్కడ మనం రిటర్న్ చేస్తుంది కూడా పాజిటివ్ వాల్యూనే కదా. సో ఇది కూడా సాటిస్ఫై అయిపోతుంది. అంటే ఈ యొక్క 3 కండిషన్స్ రాయడానికి బదులు జస్ట్గా మనం A-B చేసామనుకోండి, మనకు కావాల్సినటువంటి 3 కండిషన్లు సాటిస్ఫై అయిపోతాయి అనమాట. ఓకేనా, సో ఇప్పుడు ఒకసారి మనం చెక్ చేద్దాం. చూసారా, మనకి సేమ్ అవుట్పుట్ వచ్చిందనమాట. అయితే దీనిని ఇంకా సింపుల్ చేయొచ్చు అనమాట. ఓకే, జస్ట్ చూడండి, జస్ట్ దీన్ని ఇక్కడ కామెంట్ చేస్తున్నాను. ఓకే, ఇంత రాయకుండా మనం ఏం చేస్తాం అనుకోనంటే మార్క్స్ డాట్ సార్ట్. ఓకే, మన యొక్క యారో ఫంక్షన్స్ని వాడుకుంటాను. యారో ఫంక్షన్లోకి ఏబి ఈ రెండు వస్తాయి, అంతే కదా, ఏబి ఈ రెండు వచ్చాయి. అలానే ఇక్కడ మనకి ఏంటి, సింగిల్ లైనే ఉంది. సో కాబట్టి సింపుల్గా ఈ విధంగా యారో ఫంక్షన్ వాడుకుంటాను, A-B చేసేస్తాను అనమాట. చూసారా, ఇంత రాయడం బదులు సింపుల్గా ఈ విధంగా చేస్తామనుకోండి, ఆటోమేటిక్గా దీనివల్ల ఈ యొక్క 3 కండిషన్స్ సాటిస్ఫై అయిపోయాయని అర్థం అనమాట. ఓకే, ఇప్పుడు చూసారా మనకి సేమ్ వస్తుంది అనమాట. సరే, ఇప్పుడు ఏంటి, మనకి అసెండింగ్ ఆర్డర్లో వచ్చింది. అలా కాకుండా రివర్స్లో డిసెండింగ్ ఆర్డర్లో మనకి కావాలనుకోండి, అప్పుడు ఏమీ లేదు, సింపుల్గా ఏం చేస్తాము, B-A చేసేస్తాం. ఓకే, అంటే వాళ్ళు ఏమన్నారు, మనకి అసెండింగ్ ఆర్డర్లో కావాలంటే ఈ విధంగా చేయమన్నారు. ఓకే, ఏ అనేది బి కన్నా తక్కువ ఉన్నప్పుడు నెగిటివ్ని రిటర్న్ చేయమన్నారు. కాకపోతే డిసెండింగ్ ఆర్డర్లో కావాలనుకున్నప్పుడు మనం ఏం చేస్తాం అనుకోనంటే, ఏ అనేది బి కన్నా తక్కువ ఉన్నప్పుడు పాజిటివ్ని రిటర్న్ చేస్తాం అనమాట. సో అది చేయడానికి కోసం డైరెక్ట్గా మనం ఇది రాసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు ఒకసారి చూడండి, చూసారా, ఇది డిసెండింగ్ ఆర్డర్లోకి వచ్చింది అనమాట. ఫస్ట్ పెద్ద వచ్చింది, తర్వాత చిన్నది, అలాగే ఒక్కొక్కటి చిన్నదైంది అనమాట. ఓకేనా, ఓకే, ఇప్పుడు మీకు అర్థమైంది కదా. ఎరేస్లో సార్టింగ్ అనేది మీరు చాలామంది ఈజీగా అనుకుంటారు, కానీ నిజానికి ఎరేస్లో సార్టింగ్ అనేది బై డిఫాల్ట్గా స్ట్రింగ్స్లోకి మార్చి చేస్తుంది అనమాట. అంటే మీ దగ్గర ఎప్పుడైనా ఎరే ఆఫ్ స్ట్రింగ్స్ ఉందనుకోండి, డైరెక్ట్గా ఈ యొక్క సార్ట్ అన్నటువంటి మెథడ్ని ఉపయోగించవచ్చు. కానీ మీ దగ్గర ఎరే ఆఫ్ నెంబర్స్ ఉంటే మాత్రం డెఫినెట్గా కంపారిజన్ ఫంక్షన్ అయితే రాసుకుంటారు అనమాట. ఓకేనా, అసెండింగ్లో కావాలి అనుకుంటే A-B చేస్తారు, డిసెండింగ్లో కావాలనుకోనంటే
బి మైనస్ ఏ చేస్తారనమాట. ఓకేనా, మనకి అసెండింగ్లో కావాలి కాబట్టి ఏ మైనస్ బి రాశాను. ఓకేనా, డిసెండింగ్లో కావాలి అనుకుంటే బి మైనస్ ఏ రాస్తారు, బి మైనస్ ఏ చేస్తారనమాట. ఓకే, సరే ఇప్పుడు చూడండి, స్టూడెంట్స్ అని చెప్పేసి ఒక ఎరే ఉంది, అందులో ముగ్గురు స్టూడెంట్స్ ఉన్నారనమాట. నేనేం చేయాలనుకోనంటే ఈ యొక్క ఎరే ఆఫ్ ఆబ్జెక్ట్స్ని సార్ట్ చేయాలి. సో అందుకోసం సింపుల్గా ఏం చేస్తాను, స్టూడెంట్స్ దగ్గరికి వెళ్తాను. ఓకే, సార్ట్ అన్నటువంటి మెథడ్ని వాడుతాను. ఓకేనా, ఇవి చూడండి ఆబ్జెక్ట్స్. బై డిఫాల్ట్గా ఏంటి, సార్ట్ అన్నటువంటి మెథడ్ ఏం చేస్తుంది, వీటిని స్ట్రింగ్స్లోకి మార్చేస్తుంది. సో కాబట్టి నేను ఏం చేయాలి, ఇక్కడ ఒక కంపారిజన్ ఫంక్షన్ని వాడుకుంటాను అనమాట. అంటే నా యొక్క కాల్ బ్యాక్ ఫంక్షన్. ఈ రెండింటికి కూడా ఫస్ట్, సో ఈ రెండింటికి ఏం జరుగుతుంది, మనకి స్టూడెంట్ 1, ఓకే, ఫస్ట్ స్టూడెంట్లో వాడు వస్తాడు, సెకండ్ స్టూడెంట్లో వాడు కూడా వస్తాడు అనమాట. సో ఈ రెండు వేరియబుల్స్ని తీసుకున్నాను. ఇప్పుడు ఏం చేయాలి, ఇందులో ఉన్నటువంటి ఈ యొక్క గ్రేడ్, ఇందులో ఉన్నటువంటి ఈ యొక్క గ్రేడ్ని మైనస్ చేస్తాం అనమాట. సేమ్ ఈ విధంగా చేసినట్టే. ఓకే, దాన్ని రిటర్న్ చేసేస్తాం. సో స్టూడెంట్ 1 డాట్ గ్రేడ్ మైనస్ స్టూడెంట్ స్టూడెంట్ 2 డాట్ గ్రేడ్ అనమాట. సింపుల్, అంతకన్నా ఏమి లేదు. ఒకసారి మనం చెక్ చేద్దాం. కన్సోల్ డాట్ లాగ్ స్టూడెంట్స్. ఓకే, ఇక్కడ మీరు చెక్ చేయండి. ఫస్ట్ వచ్చేసి 78, తర్వాత 85, తర్వాత 92, అంతే కదా. 78, 85, 92 చూసారా, సార్ట్ అయిపోయింది. మీకు అలా వద్దు అనుకుంటే డిఫరెంట్ ఆర్డర్లో, డిసెండింగ్ ఆర్డర్లో కావాలి అనుకుంటే ఇక్కడ ఇది రాసుకుంటారు అనమాట. ఓకే, ఇప్పుడు చూడండి, ఫస్ట్ వచ్చేసి 92, తర్వాత 85, తర్వాత 78 అనమాట. పైనుండి కిందకు వస్తుంది. ఓకే, ఇప్పుడు మనం నేర్చుకున్నటువంటి ఈ యొక్క సార్టింగ్ ఫంక్షనాలిటీని మన యొక్క ఆన్లైన్ షాపింగ్ యాప్లో అప్లై చేద్దాం. చిన్న బ్రేక్, చిటికలో వచ్చేస్తాం.